ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ స్థానంలో కొత్తగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ నియామకం అధికార పార్టీ వైసీపీకి బొత్తిగా నచ్చడం లేదు. పైగా ఆయన వల్ల రాబోయే రోజుల్లో ఎన్ని సమస్యలు వస్తాయో అనే కంగారులో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అసలే ఎన్నికల సమయం. ఇప్పటిదాకా తమకు అనుకూలంగా ఉండే పిఎస్ఆర్ ఆంజనేయులు పక్షపాతంగా వైసీపీకి ఎన్నో పనులు చేసి పెట్టారు. ఆ ఆరోపణల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడంతో జగన్ సన్నిహితుడైన పిఎస్ఆర్ ఆంజనేయులు బదిలీ వేటుకు గురయ్యారు. ఎన్నికలు ముగిసేదాకా ఎన్నికలకు సంబంధించిన విధులు ఏవి వారికి అప్పగించవద్దని ఈసీ వారికి ఇచ్చిన బదిలీ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఒక్క రోజులోనే కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ ఐపీఎస్ అధికారి విశ్వజిత్ను ఇంటెలిజెన్స్ డీజీపీ స్థానంలో నియమించింది. ఇప్పుడు అదే విషయం అధికార పార్టీ అధిష్టానానికి నచ్చడం లేదు. ముక్కుసూటి మనిషి, నిజాయితీ పరుడైన విశ్వజిత్ కొన్నాళ్ల క్రితం ఏసీబీలో ఉండేవారు. ఆయన నిక్కచ్చితనం నచ్చని జగన్మోహన్ రెడ్డి విశ్వజిత్ను తీసి పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత తనను పక్కన పెట్టిన జగన్ రుణం తీర్చుకునే అవకాశం విశ్వజిత్కు వచ్చింది. అప్పట్లో తన మాట వినడం లేదని విశ్వజిత్ను జగన్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు కీలక పోస్టుల్లోకి విశ్వజిత్ వచ్చారు. దీంతో ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరించి జగన్కు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తారని అంటున్నారు. ఇదే జరిగితే జగన్కు తనను పక్కన పెట్టినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని అంటున్నారు. ఇక 2019 ఎన్నికల సమయంలోనూ విశ్వజిత్ ఇంటెలిజెన్స్ చీఫ్గా కొంతకాలం పనిచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 4-5 నెలలు అదే పోస్టులో ఉన్నారు. ఇక ఆ తర్వాత ఆయన్ని తప్పించింది. అక్కడి నుంచి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పంపింది. ఆ తర్వాత విజిలెన్స్, ఏసీబీ డీసీగా విశ్వజిత్ను నియమించింది. అలా ప్రతి చోట నిజాయితీగా వ్యవహరించారనే పేరు విశ్వజిత్కు ఉంది. అందుకే ఏసీబీ డీజీగా ఉన్న సమయంలో జగన్ ప్రభుత్వం ఆయనను పక్కన పెట్టేసింది. 1994 బ్యాచ్కి చెందిన కుమార్ విశ్వజిత్ ప్రస్తుతం రైల్వే విభాగం అడిషనల్ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా పనిచేస్తారనే పేరు ఆయనకి ఉంది. అయితే తనకు స్వామి భక్తి ప్రదర్శించే వారనే జగన్ కీలక పోస్టుల్లో నియమించుకున్నారు. అందులో భాగంగానే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణాను పెట్టుకున్నారు. వీరిపై వచ్చిన తీవ్ర ఆరోపణలతో వారి స్థానాల్లో కుమార్ విశ్వజిత్, పిహెచ్డి రామకృష్ణలు నియమితులయ్యారు. ఈ కొత్త ఐపీఎస్ అధికారుల పేర్లు తెలియగానే వైసీపీ నేతల్లో వణుకు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగా వచ్చిన 2 అధికారులు ఎవరి మాట వినరని, అందువల్లే జగన్ సర్కార్ వీళ్ళని గతంలో వేరే శాఖకు పంపించినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు జగన్కు ఎన్నికల వేళ వీరు నుంచి సహాయ నిరాకరణ ఖాయమని అంటున్నారు.